పబ్లిక్ దగ్గర చీ అనిపించుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరెడ్డి గారు. తన పేరు శ్రీరెడ్డి కాదు, తన పేరు చీరెడ్డి. విమర్శించడం తప్పు కాదు. మనం ఒక పార్టీకి సపోర్ట్‌గా ఉన్నప్పుడు, మన పార్టీకి సపోర్ట్ చేస్తూ కొందరిని విమర్శించాలి. ఇది తప్పేం కాదు. కానీ విమర్శించేటప్పుడు కొన్ని మాటలుంటాయి. ఆ మాటలు మాట్లాడకూడదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద నిజంగా ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఏ రకంగా టార్గెట్ చేశారో, ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ ఏంటంటే టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏంటంటే దోల తీరుస్తుందని చెప్పొచ్చు. ఇవాళ రీసెంట్‌గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శ్రీరెడ్డి గారు అరెస్ట్ అయ్యారనమాట. శ్రీరెడ్డి అరెస్ట్ అవ్వలేదు. శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లోని విచారణకి హాజరయ్యారనమాట. ఎందుకు విచారణకు హాజరయ్యారంటే 2024 డిసెంబర్‌న శ్రీరెడ్డి పేరు ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇలాగా నారా లోకేష్ మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైన పోస్టులు, అలాగే అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆవిడ మీద ఏంటంటే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. సో దాని నిమిత్తం ఏంటంటే ఇవాళ అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాళ్ళ శ్రీరెడ్డి గారు హాజరయ్యారనమాట. విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత అంటే ఆమెని సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి పంపించారు. మళ్ళీ కుదిరితే మళ్ళీ విచారణకి పిలిచినప్పుడు ఖచ్చితంగా అనకాపల్లి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి శ్రీరెడ్డికి పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది నిజంగా ఫ్రెండ్స్, శ్రీరెడ్డికి నిజంగా నోటీసులు కాదు, డైరెక్ట్గా శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అండదండలతో, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తోటి తెలుగుదేశం పార్టీ లీడర్స్, టీడీపీ నాయకుల మీద ఎన్నెన్ని బూతులు మాట్లాడిందో, ఎన్నెన్ని అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడిందో, ఎన్ని అసభ్యకరంగా పోస్టులు పెట్టిందో అది అందరికీ తెలుసు. ప్రతి మాటకి ఒక బూతు, ప్రతి మాటకు ముందో బూతు, మాటకు వెనకాల ఒక బూతు మాటలన్నమాట. సో ఒక మాటకి అదుపు లేకుండా అసలు నేను ఆడదాన్ని అనే ఒక విషయం మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడేసి నిజంగా పబ్లిక్ దగ్గర చీ అనిపించుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరెడ్డి గారు. తన పేరు శ్రీరెడ్డి కాదు, తన పేరు చీరెడ్డి. తనకు అదే సూట్ అవుతుంది. ఎందుకంటే మనం నిజంగా విమర్శించడం తప్పు కాదు. మనం ఒక పార్టీకి సపోర్ట్‌గా ఉన్నప్పుడు, మన పార్టీకి సపోర్ట్ చేస్తూ కొందరిని విమర్శించాలి. ఇది తప్పేం కాదు. కానీ విమర్శించేటప్పుడు కొన్ని మాటలుంటాయి. ఆ మాటలు మాట్లాడకూడదు. మాటలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మనం విమర్శించినా పర్ఫెక్ట్‌గా విమర్శించాలి. సో ఇవేవి తెలియకుండా శ్రీరెడ్డి ఏది పడితే అది మాట్లాడేసి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నారా రోహిత్ మీద ఎలాంటి పడితే అలాంటి మాటలు మాట్లాడేసి నిజంగా ఇవాళ శ్రీరెడ్డి కాదు, చీరెడ్డి కష్టాలు కొని తెచ్చుకుందని నేను చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఎవరైతే శ్రీరెడ్డి తర్వాత ఏంటంటే మళ్ళీ రామ్ గోపాల్ వర్మని కూడా టార్గెట్ చేసే పనిలో ఉన్నారు మన టీడీపీ కూటమి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద చాలా మట్టుకు అనుచితమైన, అంటే ఒక సెటారికల్గా అనమాట, అంటే ఎట్టకారంగా పోస్టులు పెట్టి ఇలాంటివన్నీ రామ్ గోపాల్ వర్మ గారు చేశారు. కాబట్టి ఆయనకి కూడా ఏంటంటే నోటీసు పంపిస్తారు. ప్రస్తుతానికైతే శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. సో ఏది ఏమైనా సరే, ఎవరైతే ఒక సామెత ఉంటుంది, కర్మ ఎప్పుడు మనల్ని వదలదు. మనం ఏం చేసాం మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. సో ఇది నిజం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి శ్రీరెడ్డి గురించి వచ్చిన వార్త ఇది. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేబీ టాక్స్. బాయ్.